హాయ్ ఫ్రెండ్స్, హలో. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో యాక్చువల్గా మా హబ్బీ మొక్కు మేరకి మేమైతే ఈ ఘాట్స్ రూట్ ఉంది కదా, అలా పైనుంచి మాహూర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి మహారాష్ట్ర స్టేట్ అనమాట, నాందేడ్ డిస్టిక్లో ఉంది. సో కార్లో అయితే ట్రావెల్ చేసాము. మార్నింగ్ 8:40 కల్లా మేము రీచ్ అయిపోయాము. అయినప్పటికీ కూడా ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. అంటే దేవుడి దర్శనానికి దగ్గరలో ఉన్నప్పుడు ఆ ట్రాఫిక్ లేని చూసారా ఎంత క్రౌడ్ అంటే. ఆ రోజు ఫ్రైడే అవ్వడం వల్ల ఇంకా చాలా క్రౌడెడ్గా ఉంది. సో అక్కడికి వచ్చిన భక్తులందరూ అమ్మవారి కోసం ఓడి పోసుకోవడానికి పసుపు కుంకుమలు, జాకెట్ పీసులు అంటే జాకెట్ పీసులు, లేదంటే శారీ, ఏదివరకు వీలైనంతగా వాళ్ళైతే ఓడి పోసుకుంటారు. ఇక్కడైతే నేను మెట్లెక్కుతూ అలసిపోయాను. ఆ తర్వాత అయితే మాకు డైరెక్ట్ దర్శనం అయితే తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల అయ్యిందనమాట. తనశ్వితో లైన్లో అంతసేపు ఉండడం మాతో కొంచెం కష్టమే. అది కూడా చేయలేకపోయేది. అంతకుముందు దర్శనానికి వెళ్ళినప్పుడే నాకే కళ్ళు తిరిగాయి. ఇప్పుడు మా తనశ్వికి ఓపిక పట్టడం అనేది కొంచెం కష్టమే. వేడి కూడా చాలా ఉండింది. యాక్చువల్గా ఇక్కడికి రావడానికి అయితే ఒక రీజన్ అయితే ఉండింది. మా హస్బెండ్ ఎప్పుడు సడన్గా ఇలా నోట్ల నుంచి వచ్చేసిందంట. మాకు బేబీ, బాయ్ ఆర్ గర్ల్ ఎవరైనా అయితే మేము వాళ్ళకి దర్శనం తీసుకొస్తామని చెప్పేసి అనుకున్నారంట. సో అలాగా అనుకోని ప్రయాణంగా మేము ఇక్కడికి అయితే వచ్చేసాము. అండ్ మా తనశ్వితో కొబ్బరికాయ ముట్టించాను, అక్కడ స్టెప్స్ కూడా ఎక్కించాను ఒక 5 అడుగులు. అండ్ వచ్చేసి ఇదంతా వీడియో అనమాట. చూసారు కదా, స్టెప్స్ చాలా హార్డ్గా ఉంటాయి. తనశ్వితో కష్టమే అయింది, బట్ ఓకే, మొక్కు తీర్చుకోవాలి కదా. ఆ తర్వాత మేము ప్రీవియస్గా వర్క్ చేసిన బ్యాంక్ అయితే వెళ్ళామన్నమాట, కిన్వట్ మహారాష్ట్ర. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మా తనశ్వి చూసారా పిల్లలతో ఎలా ఆడుతుందో. ఇక్కడ వచ్చేసి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే బ్యాక్ అయిపోయాము. అది ఇంకా వాళ్ళ ముగ్గురు బావలతో ముచ్చటగా ఆడుకుంటుంది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.